కొంతమంది ముఖ్యులకి లంచాలు ఇచ్చారని చెప్పారు. అదే వాటి మీద విచారణ చేయమని మనం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం. తెలుగుదేశం వాళ్ళు కూడా కోర్టులో కేసు వేశారు. అయినా ఈరోజు కరెంట్ ఛార్జీలు పెంచడానికి రద్దు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు స్థిరంగా లేరు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకేమీ తెలియదని చెప్తా ఉన్నాడు. మోడీ గారు వీళ్ళిద్దరికి సపోర్ట్గా అదానికి సపోర్ట్గా ఈరోజు మద్దతు తెలియజేస్తా ఉన్నారు. కాబట్టి అదాని, బాబు, జగన్, మోడీ వీళ్ళు నలుగురు కలిసి ఆంధ్ర రాష్ట్రంలో మనల్ని దోసుకోవడానికి ముందుకు వస్తా ఉన్నారు. ఈ దోపిడీకి అడ్డం వేయాలని దీన్ని మనం అరికట్టకపోతే రాబోయే కాలంలో కరెంట్ ఛార్జీలను మనం చెల్లించలేము. ఈరోజు 200 రూపాయలు వచ్చే బిల్లు 500 రూపాయలు వస్తూ ఉంది. మనం కాల్చుకునేది మాత్రం 200, 300 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జీలు. కాబట్టి వీటిని ఈ ఎక్స్ట్రా ఛార్జీలను రద్దు చేయాలా. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందర చెప్పాడు, నేను వస్తే కరెంట్ ఛార్జీలు పెంచరు, నేను వస్తే కరెంటు చేయను అన్నాడు. లోకేష్ గారు కరెంటు బిల్లులు తగ్గని చేయండి అన్నాడు. స్మార్ట్ మీటర్ని పగలగొట్టమని చెప్పాడు. ఈరోజు స్మార్ట్ మీటర్లు అన్ని షాపులకు బిగించేశారు. ఆ మీటర్ ఒకటి 9,000 రూపాయల నుంచి 18,000 రూపాయలు ఖరీదు చేస్తుంది. ఆ 18,000 రూపాయలు కూడా మనమే కట్టాలా? రేపు మన దగ్గరే మన బిల్లులోనే వేస్తారు. సురేష్ ఎట్రా మన బిల్లులోనే వేస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కరెంట్ ఛార్జీలు ఈ స్మార్ట్ మీటర్ల భారం మనమేనా పడితే. కానీ ఈరోజు ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని ఆపాలి కదా, ఎందుకు ఆపడం లేదు? జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అంటున్నావు కదా, నువ్వు కూడా ఈ అవినీతిని సరి చేయడానికి నువ్వు కూడా ప్రయత్నం చేయాలి కదా. నువ్వు చేయటం లేదు కదా. చేయకపోతే నువ్వు కూడా ఈ అవినీతిని సమర్థించినట్టే, నువ్వు కూడా ఈ అవినీతిలో భాగం పంచుకున్నట్టే. అదేవిధంగా నువ్వు కలిసి చేస్తే మోడీ గారు మిమ్మల్ని ఏమైనా కేసుల్లో లోపల ఇరికిస్తారని భయపడుతున్నావా అని మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కరెంట్ ఛార్జీలు ఎందుకు తగ్గించారు, ఎందుకు అడగవు? నేను ప్రజల తరఫున పోరాడతానని చెప్తున్నావు కదా. డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి దీన్ని కూడా తగ్గించాలని మీరు ఎందుకు అడగరనేది మేము పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నాం. ఈరోజు బీజేపీ వాళ్ళు ఉన్నారు. వీటన్నిటికీ కారణం బీజేపీని సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ. ఇది చాలా దుర్మార్గం. దీన్ని ప్రజలందరూ గ్రహించమని, దీన్ని ఖండించమని సిపిఎం పార్టీగా మేము ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కరెంట్ ఛార్జీలకు వ్యతిరేకంగా మనం పోరాడాలి. 2000 సంవత్సరంలో కరెంట్ ఛార్జీలు మనకు 90 పైసలు పెరిగితే ఆ రోజు పెద్ద పోరాటం జరిగి 10 సంవత్సరాల కరెంట్ ఛార్జీలు పెంచాల. 10 కాదు, 2014 దాకా 19 దాకా కరెంట్ ఛార్జీలు పెంచాల. మళ్ళీ 2019లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అదానితో ఒప్పందం చేసుకున్న తర్వాత మళ్ళీ కరెంట్ ఛార్జీలు ట్రూపాప్ ఛార్జీలు పేరుతోటి పెంచడం జరిగింది. ఇప్పుడు 18,000 కోట్ల రూపాయలు మన మీద వేశారు. స్మార్ట్ మీటర్ తోటి 18,000 రూపాయలు మన మీద భారాలు వేశారు. కాబట్టి వీటిని తగ్గించాలా, వీటిని రద్దు చేయాలా. ఒకవేళ కరెంటు లాస్ వస్తే ప్రభుత్వమే భరించాలా. అదేవిధంగా సబ్సిడీ ఇస్తా ఉన్నారు. ఆ సబ్సిడీలు కూడా ప్రభుత్వం భరించకుండా ప్రజల మీద ట్రూపాప్ ఛార్జీల పేరుతో వేస్తా ఉన్నారు. ఇది చాలా దుర్మార్గము. ఈ దుర్మార్గాన్ని మేము ఖండిస్తూ ఈరోజు ఇక్కడ విద్యుత్ బిల్లులను తగలబెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ విద్యుత్ బిల్లులు తగలబెట్టాలా, ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలా. ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా ఈ కరెంటు ఛార్జీలను ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మిత్రులారా. కాబట్టి రాబోయే కాలంలో ఈ కరెంట్ ఛార్జీల మీద పోరాడకపోతే అన్ని రకాల వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఈ పాటికి నూనె ధరలు పెరిగాయి. అదేవిధంగా అన్ని రకాల ధరలు అసలు పెరగడం వస్తువు ధరే లేదు. ఎందుకు ధరలు పెరుగుతూ ఉన్నాయి? రైతుల దగ్గర తక్కువ కొనుక్కొస్తున్నాం. కూరగాయల ధరలు విపరీతంగా ఉన్నాం. రైతుల దగ్గర 5 రూపాయలకి టమాటాలు కొనుక్కొస్తా ఉన్నాం. ఇక్కడ 40 రూపాయలు, 50 రూపాయలు అమ్ముతా ఉన్నాం. ఉల్లిపాయలు 4 రూపాయలు, 5 రూపాయలు కొనుక్కొస్తా ఉన్నాం. ఇక్కడ ఎందుకు పెరుగుతూ ఉన్నాయి? దీనికి కారణం డీజిల్, పెట్రోలు, అదేవిధంగా కరెంటు, ఇవన్నీ కారణాలుగా ఉన్నాయి. వీటిని తగ్గించడానికి ప్రభుత్వం సిద్ధపడటం లేదు. ప్రజల మీద భారాలు వేయడానికి సిద్ధపడతా ఉంది. ప్రజల ఆదాయాలేమో తగ్గిపోతూ ఉన్నాయి, భారాలేమో పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలందరూ మీరందరూ పోరాడాలని మిత్రులారా. పోరాడకపోతే మనకి ఏమీ మిగలదు. మనల్ని దోసుకుంటారు ప్రభుత్వాలు. కాబట్టి ఈ దోపిడీకి వ్యతిరేకంగా మీరందరూ కూడా పోరాటం చేయమని మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు విద్యుత్ బిల్లులు తగ్గిన కార్యక్రమం ఉంటుంది. అందరూ బ్యానర్ ముందుకు రామని కోరుతూ ఉన్నాం. జై జనసేన.
అందరూ ఫోటో తీసి తర్వాత తగ్గించాలి పెంచిన కరెంటు ఛార్జీలను, తగ్గించాలి పెంచిన కరెంటు ఛార్జీలను, తగ్గించాలి పెంచిన కరెంటు ఛార్జీలను, తగ్గించాలి కరెంటు ఛార్జీలను, తగ్గించాలి పెంచిన కరెంటు ఛార్జీలను, తగ్గించాలి పెంచిన కరెంటు ఛార్జీలను, రద్దు చేయాలి ట్రూప్ ఆఫ్ ఛార్జీలను, రద్దు చేయాలి ట్రూప్ ఆఫ్ ఛార్జీలను, రద్దు చేయాలి ట్రూప్ ఆఫ్ ఛార్జీలను. రద్దు చేయాలి పెంచిన కరెంటు ఛార్జీలను, రద్దు చేయాలి పెంచిన కరెంటు ఛార్జీలను, రద్దు చేయాలి ట్రూప్ ఆఫ్ ఛార్జీలను. విచారణ చేయాలి అదానీ మీద, విచారణ చేయాలి అదానీ మీద, కేసు పెట్టాలి అదానీ మీద, వేయాలి జాయింట్ పార్లమెంటరీ కమిటీని, వేయాలి జాయింట్ పార్లమెంటరీ కమిటీని. రద్దు చేయాలి ట్రూప్ ఆఫ్ ఛార్జీలను, రద్దు చేయాలి ట్రూప్ ఆఫ్ ఛార్జీలను, రద్దు చేయాలి కరెంటు ఛార్జీలను, రద్దు చేయాలి కరెంటు ఛార్జీలను, రద్దు చేయాలి కరెంటు ఛార్జీలను. మనం కరెంట్ బిల్లు వచ్చినాయి మనకందరికీ. గతంలో 150 మినిమం బిల్లు 150 ఉండేది. దాన్ని ఇప్పుడు ఈరోజు మనం 500 600 కట్టా ఉన్నాం. కాల్చుకుపోయినా ఒక లైట్ వేసుకున్నా ఒక ఫ్యాన్ వేసుకున్నా కూడా అంటే ధరలు ఏ విధంగా పెరిగిపోయినాయి. అట్లాగే విద్యుత్ ఛార్జీలు ఎప్పుడూ లేని విధంగా 2 ఛార్జీల పేరుతోటి మన ప్రజలపై ఈ విధంగా భారాలు వేయటం నిరసిస్తూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఎంతటో ముగిస్తాము.